మన ప్రభువును మన రక్షకుడును సర్వలోకనాథుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము కృపగలిగిన దేవుని వార్తను వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డరా, అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. అది మనకెంతైనా ఉపకారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచిది. ఈ దినము పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనంలో దేవుని బిడ్డలో ఒక మాటను చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బెరాకా లోయలో కోడిరి. దేవుని బిడ్డలో బెరాకా లోయ అనబడినటువంటి మాట, ఇది ఆనాడు యూదా ప్రజలకు, యూదులకు అనగా యూదా రాజ్యానికి ఆనాడు జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని పొందుకున్న తర్వాత వారు కూడుకున్నటువంటి స్థలము బెరాకా. బెరాకా అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే స్తుతి. ఆ రెండవ అర్థం ఏంటంటే ఆశీర్వాదము. ఇప్పుడు బెరాకా లోయ ఏమై ఉన్నది అంటే దేవుని బిడ్డలారా, ఆశీర్వాదపు లోయ అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనము భూమి మీద దేవాతి దేవుని యొక్క ఆ కృపగల దేవుని ఆశీర్వాదములు పొందటానికి ఇప్పుడు స్తుతి అనేటువంటి ఆ లోయలోనికి, బెరాకా లోయలోనికి యూదా ప్రజలందరూ కూడా కూడుకున్నారు. యూదా దేశం మీదకి వచ్చినటువంటి శత్రువులు 3 సామ్రాజ్యాల వారు, అమోనీయులు, అలాగే దేని బిడ్డల మన్యవాసులు, ఆ వచ్చినటువంటి బలమైనటువంటి రాజ్యాలను కేవలము స్తుతుల ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా, దేవుని ఆయన కృపను తలంచుకోవడం ద్వారా శత్రువులు దేవుడు మాటుకాండ్రను పెట్టి పారదోలినప్పుడు ఆ విజయోత్సవముతో, ఆ కలిగినటువంటి ఆనందముతో వీరందరూ ఎక్కడ కూడుకున్నారు అంటే బెరాకా అనేటువంటి లోయలో. భక్తుడైనటువంటి ఇర్మియా గారు మాట్లాడుతూ, ఇర్మియా గ్రంథములో ఒక విలువైన మాటను దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పర్వతాలకు దేవుడట, లోయలకును దేవుడినట. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే లోయ అనేటువంటి ఈ మాట మనము పరిశుద్ధ గ్రంథంలో చాలా లోయలు ఉన్నాయి, మనం వాటికి ఇప్పుడు వెళ్ళట్లేదు. కానీ ఈ లోయ అనేటువంటిది మనకి ఏం సూచనగా కనబడుతూ ఉంది అంటే గుంట వేరు, లోయ వేరు. ఈ లోయలో అంటే చాలా ఒక చెరువులాగా, దేవుని బిడ్డలారా, ఎక్కువగా ఉన్నటువంటి విస్తారమైనటువంటి స్థలంలో అంటే చాలా పల్లముగా ఉంటుంది. దాని ప్రక్కనే వెళ్ళేటువంటి మరొక దారో మార్గమో ప్రక్కన చూసినప్పుడు అది ఎత్తైన స్థలంలో పక్కన ఉంటుంది. ఈ లోయ అనబడినట్టు చూసినప్పుడు అది మనకి కంటికి కనబడకుండా పల్లముగా కనబడుతుంటుంది. ఆ లోయలో ఉండేటువంటి మనుషులు ఆ పైన ఉన్నటువంటి వ్యక్తులకి కనబడరు. ఇప్పుడు బెరాకా లోయ అనబడినటువంటి స్థలానికి స్తుతి లోయ, స్తుతించేటువంటి లోయలో నీ స్తుతులు, స్తోత్రాలు, ఆరాధన ఇవి మాత్రమే దేవుని బిడ్డలారా వినబడాలి. అంతేగాని ఆ స్తుతించేటువంటి దేవుని ప్రజలు భూమి మీద ఉన్నటువంటి మనుషులకు నువ్వు కనబడకూడదు. లోయలో ఉండేటువంటి వారు కనబడరు, కానీ వారి స్వరం వినబడుతుంది. స్వరం మాత్రమే వినబడుతుంది, కానీ లోయలో ఉన్నటువంటి వారు, ఆ పైన వెళ్ళేటువంటి వ్యక్తులు కనబడరు. అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ధ్వని వినపడుతుంది అని ఆ మార్గంలో వెళ్ళే వారికి వినపడుతూ ఉంటుంది, కానీ దేవుని బిడ్డలారా, లోయలో ఉన్న ప్రజలు కనబడరు. అలాగే ఈ రోజున ఆ బెరాకా లోయ ఏది అంటే దేవుని సంఘం, దేవుని స్తుతించే స్థలం, దేవుని గణపరిచే స్థలం, ఆయన మందిరం, ఆయన ఆవరణం. ఈరోజు దేవుని సన్నిధిలో అనగా బెరాకా లోయలో కూడుకొని అక్కడ మనము స్తుతిస్తూ ఉంటే అక్కడే ఉంది ఆశీర్వాదము, అక్కడే ఉంది ఐశ్వర్యము, అక్కడే ఉంది నీ యొక్క దీవెనలు, అక్కడే ఉంది నీ ఆరోగ్యము, అక్కడే ఉంది నీ సంతోషము, అక్కడే దాగి ఉంది దేవుని కార్యాలు.
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు నేర్పుతూ ఉన్నటువంటి గొప్ప పాఠం ఏంటంటే, బెరాక లోయలో కూడుకొని వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. అక్కడ దేవుడు వారి కొరకు ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. బెరాక లోయలోనే ఆశీర్వాదం ఉంది. అక్కడే సంతోషం ఉంది. అక్కడే దేవుని బిడ్డల అభివృద్ధి ఉంది. అక్కడే దేవుని యొక్క ఆ బలమైనటువంటి కార్యాలు ఆ బెరాక లోయలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ లోయలోనికి దేవుని బిడ్డలారా అందరూ కూడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్న ఆ గడియలో ఆ బెరాక లోయలోనికి రాలేనటువంటి వ్యక్తులకు ఆ ఆశీర్వాదం తెలియదు, ఆ ఆనందం తెలియదు, ఆ దేవుని తెలియదు, ఆ ఉపకారం తెలియదు. కారణం ఏంటంటే బెరాక లోయలో లేరు కాబట్టి వారు వాటికి దూరం అవుతూ ఉంటారు. ఈరోజు ఆ బెరాక లోయలోకి వెళ్ళినటువంటి ప్రజలు ఆనందముతో గంతులు వేస్తూ ఉన్నారు, సంతోషముతో ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ వర్తమానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్న విలువైన మాట ఏంటంటే, ఆ బెరాక లోయలో కూడుకున్నారు. ఎందుకో తెలుసా? స్తుతించడానికి. ఎందుకో తెలుసా? ఆశీర్వాదాన్ని పొందటానికి. దేవుని బిడ్డలారా ఈరోజు దేవుణ్ణి స్తుతించడానికి పెందలకాడ లేచారు వారందరూ స్త్రీలు. అంటే మనము దేవుని స్తుతించేవారు ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడు అవుతాడు. ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు ఈ బెరాక లోయలో దేవుని స్తుతిస్తూ ఉన్న వారి స్తుతుల మూలముగా దేవుడు దుర్గములు స్థాపిస్తారు. కనుక దేవుని స్తుతించడం మంచిది మంచిది అని బైబిల్ చెప్తూ ఉంది. కనుక దేవుణ్ణి ఆరాధించడం, దేవుని ఘనపరచడం దేవుని బిడ్డల గొప్ప ఆధిక్యత, అది గొప్ప ధన్యతని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 150 కీర్తనలో ఎక్కువ కీర్తనలు నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవద్దు, దేవుని స్తుతించమని ఆరాధించమని భక్తులు 150 కీర్తనలు ఎక్కువ చరణాలు కనబడతాయి, స్తుతి స్తుతి అని. కనుక బెరాక లోయలో కూడుకోవటం దేవుని బిడ్డలారా అది గొప్ప ధన్యకరం. కనుక ఆ బెరాక లోయ దేవుని మందిరం. ఈరోజు దేవుని మందిరానికి పెందలకాడు వెళ్ళాలి అని ప్రభువు చెప్పారు యేసయ్య. ఆ పెందలకాడు వెళ్ళి దేవుని ఆరాధించడం అది గొప్ప ధన్యకరం. కనుక మనం నమ్ముదాం, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీ కొందనాలు. ఈ బెరాక లోయ అనబడిన నీ మందిరములో తండ్రి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి ఆనాడు ఏ రీతిగా వారు కూడుకున్నారో అదే బెరాక లోయ అనబడిన మందిరములు కూడుకొని నేను స్తుతించి నీ ఆశీర్వాదాలు పొందే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.